అమెరికా, చైనా చేస్తున్నది ఒకటే. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక సంక్షోభాల్ని అధిగమించాలి అంటే అమెరికా తన దేశస్థులు కాని వాళ్ళని బయటికి పంపించేస్తూ, వాళ్ళకు ఉద్యోగావకాశాలు పెంచే పేరు ఒక ఎత్తు. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ని అక్కడ పెంచే ప్రయత్నం చేసుకొస్తోంది. నంబర్ 1. అట్ ద సేమ్ టైమ్ నోట్లు ముద్రిస్తోంది. డాలర్లు ముద్రించి చలామణిలోకి తెస్తోంది. ఇప్పటికే దానికి $30 ట్రిలియన్ జీడీపీ ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉంది. ఎప్పుడైతే నోట్ల ముద్రణ చేసి ఎక్కువ అవుతుందో వాల్యూ పడిపోతుంది. అయినా సరే భయపెట్టి వాల్యూస్ని పెంచే ప్రయత్నం ఒక పక్కన చేసుకొస్తుంది. చైనా అది కూడా నోట్లు ముద్రిస్తోంది. ఇప్పుడు అమెరికా వాడు వచ్చాడు $19.5 బిలియన్ దాదాపుగా పంపింగ్ చేస్తున్నారు అక్కడ వ్యాపారాలకి వాటికి. అదే సందర్భంలో చైనా కూడా యువాన్స్ని పెద్ద ఎత్తున పబ్లిక్లోకి ప్రింట్ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రపంచంలో ఈ 2 అగ్రదేశాలు నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్నటువంటి తమ నోట్లు ముద్రించడం ద్వారా తమ వ్యవస్థని బాగు చేసుకుంటున్నాయా, చెడగొట్టుకుంటున్నాయా అర్థం కావట్లేదు.